నా సొంత డబ్బులట. నా సొంత డబ్బులతో నేను ఫ్లైట్ ఎక్కితే నీకేంది నొప్పి స్వామి అని చెప్పి ఏదో పుష్ప డైలాగ్ కొట్టాడు అప్పుడెప్పుడో. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19, 2019 నుంచి 24 దాకా ఇదే నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, స్పెషల్ ఫ్లైట్లు వాడేవనైనా అప్పుడు ఎందుకు వాడలేదు? నువ్వు ఆగర్భ శ్రీమంతుడు అయితే చిన్నప్పటి నుంచి నువ్వు స్పెషల్ ఫ్లైట్లో తిరగాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడే నువ్వు స్పెషల్ ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నావు? నీ సొంత డబ్బులే, ఎవరికి తెలియందేం కాదు, ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతున్నావు. ఇవాళ అక్రమ సంపాదన పెరిగింది కాబట్టి స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నావు. ఈయన సహచర మంత్రులకి ఎవ్వరూ కూడా స్పెషల్ ఫ్లైట్లు వాడట్లా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించండి, ఈయన ఒక్కడే ఎందుకు వాడుతున్నాడు? ఈయనకి ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు షటిల్ సర్వీసులు చేస్తున్నారండి. ఒక ఆయనేమో సీఎం చంద్రబాబు నాయుడు గారు షటిల్ సర్వీస్ వారానికి ఆయన నాకు తెలిసి సోమవారం పొద్దున్న వస్తాడు అనుకుంటా, శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోతాడు. దాని తర్వాత నారా లోకేష్ ఏమో ఆయన సోమవారం పొద్దున్న వస్తాడు అనుకుంటా, ఇద్దరు ఒకే ఇంట్లోంచి వస్తారు. ఆయన ఒక ఫ్లైట్, ఈయన ఒక ఫ్లైట్. ఈయన లక్షవారం సాయంత్రం వెళ్ళిపోతాడు హైదరాబాద్. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో ఒక వారం వస్తాడు, ఇంకో 2 వారాలు కనబడ్డు. ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్. ఒక ఆయనేమో సీఎం, ఇంకొక ఆయనేమో డిప్యూటీ సీఎం, ఇంకొక ఆయనేమో యాక్టింగ్ సీఎం. ముగ్గురికి 3 ఫ్లైట్లు. వీళ్ళు చేసేది ఏంటిది? దుబారా ఖర్చు కాదా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అందరికీనేమో వీళ్ళు కౌరులు చెప్తున్నారు, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇంట్లోనే ఉండండి, పిల్లల్ని కనండి, 3 కాదు 4 కనండి. ఏందండి అసలు ఇది? ఈయన ఏమన్నా వచ్చి చూస్తాడా? ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అసలు నిజంగా గుండె తరుక్కుపోతా ఉంది. ఇది కాక ఇంకొక మంత్రి ఉన్నాడు, రీల్స్ మంత్రి, సైకిల్ మంత్రి, తెగ సైకిల్ తొక్కేస్తా ఉంటాడు. ఒకసారి ఆయనది కూడా ఒకసారి వేయండి. ఆయన రీల్స్ మంత్రి ఓ పక్కన సైకిల్ తొక్కుతున్నాడు, ఇంకో పక్కనేమో కార్లో షూటింగ్, మళ్ళీ ఇంకో పక్కనేమో డ్రోన్ కెమెరా. ఒక్కటే అంశం చెప్తున్నా, ఇదే నా నిమ్మల రామానాయుడికి ఒక సలహా ఇస్తా ఉన్నా. ఏమండి రామానాయుడు గారు, మీరు శపథం చేయండి, పెట్రోల్ డీజిల్ ధర తగ్గేదాకా నేను సైకిల్ తప్పితే ఇంకోటి ఏది ఎక్కనని చెప్పేసి శపథం చేయండి. శపథం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి రోల్ మోడల్ కింద తీసుకుంటారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గి యుద్ధాలు ఆగేదాకా నేను సైకిలే తొక్కుతాను, కారు ఎక్కను అని శపథం చేయండి. అది కదా ప్రజాప్రతినిధి అంటే ఆదర్శంగా చూపించేది. ఏదో రీల్స్ కొట్టించుకోవడానికి లేకపోతే డప్పు కొట్టించుకోవడానికి ప్రజలు ఎవరు అమాయకులు కాదండి. ఇవాళ ఇన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ, ఇన్ని రకాలుగా అన్యాయాలు చేస్తూ ఇవాళ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నానండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు గ్యాస్ ధర కూడా బ్లాక్ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయింది. 2 సంవత్సరాలు అయింది, 6 సిలిండర్లు ఇవ్వాల. ఎన్ని సిలిండర్లు ఇచ్చారండి మీరు పేద ప్రజలకి? ఒక్కటంటే 1 సిలిండర్, అది కూడా సరిగ్గా ఇవ్వాల. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వాల. మేము అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా 5 సిలిండర్లు ఏవి అని అడుగుతా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది, 5 సిలిండర్లు ఇవ్వాలా. ఎప్పుడు ఇస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు ఇస్తున్నారు? ఈ రకంగా ప్రజలందరినీ కూడా డైలమాలో పెడుతూ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ, ఇంకొక అంశం అండి, ఇవాళ పేదవాళ్ళని అందరినీ కూడా డబ్బులతో కొంటా ఉన్నాడు పిల్లలు కనడానికి. ఎందుకంటే పేదవాళ్ళు నిజంగా 3 పిల్లల కంటే 30,000 ఇచ్చేస్తాడేమో, 4 పిల్లల కంటే 40,000 ఇచ్చేస్తాడేమో అని ఆ డబ్బు ఆశతో పిల్లల్ని కంటారు. కంటే ఏమవుతుందండి? వాళ్ళని ఎవరు చదివిస్తారు? వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడతారు?
పేదవాడు నలుగురు పిల్లల్ని సాకగలడా? నలుగురు పిల్లల్ని పోషించగలడా? అవుతుందా? ఇప్పుడు నువ్వు చెప్పిన అబద్ధాలే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గతంలో ఎన్ని చెప్పాడు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా నెలకి 1500 ఇస్తానని చెప్పాడు. ఎందుకు ఇవ్వలేదు? 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు అంటాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి 1500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకు దబ్బాలంట. ఆయన చెప్పిన మాట, రాష్ట్రాన్ని అమ్మేయాలంటాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ 1500 ఇస్తానన్నాడు, 18,000 ఇస్తానన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు దాటిన వాళ్ళు 1.5 కోటి జనాభా ఉన్నట్టున్నారు మహిళలు. మీరు ఆ 1 కోటి మంది మహిళలకు కూడా మీరు ఆ 18,000 సంవత్సరానికి వెయ్యాలి కదండి. మరి మీరు చెప్పిన మాటే కదా, మిమ్మల్ని నమ్మి ఓటేశారు, మీరు దాన్ని తొంగలోకి తొక్కారా లేదా? మీ మంత్రే చెప్తున్నాడు ఆ డబ్బులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అమ్ముకు తినాలని. మరి మిమ్మల్ని నమ్మి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు 3 పిల్లలు 4 పిల్లల్ని కంటే మళ్ళీ అప్పుడు కూడా తూచంటారు కదా. మరి పిల్లల్ని కన్నిన తర్వాత వాళ్ళు పోషించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు నయ వంచన చేస్తూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, మీరు ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చంద్రబాబు కాదు, మోసం బాబు, మోసాలు చేసే బాబు. ఇవాళ ఇవన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ప్రత్యేకించి బీసీల పైన ఆయన అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నాడు. జగనన్న బీసీలకు ఆ రోజుల్లో ఎంతమందికి సీట్లు ఇచ్చారండి? సీట్లు ఇచ్చి అందరినీ చట్టసభలకు పంపించాలని జగనన్న కంకణం కట్టుకుంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్న సీట్లన్నీ కూడా పీకి 2019లో ఆయన ఎవరికి ఇచ్చాడండి? రాజమండ్రి పార్లమెంటు వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. 2024లో ఎవరికి ఇచ్చాడండి? సాక్షాత్తు వాళ్ళ వదినికి కూటమిలో వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. జగనన్న ఏం చేశారు? 2019లో ఒక బీసీ యువకుడినైన నాకు అవకాశం ఇచ్చారు, 2024లో ఒక విద్యావంతుడు డాక్టర్ అయిన ఒక బీసీ డాక్టర్కి జగనన్న సీట్లు ఇచ్చారు. ప్రజలన్నీ కూడా గమనించమని కోరుతున్నా. ఇవాళ ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి ఇచ్చిన పేపర్లో 29% బీసీ జనాభా ఉన్నారని అబద్ధాలు ఆడాడు. ఇవాళ ఇచ్చిన పేపర్లో 22 లక్షల్లో 11 లక్షల మంది ఎస్సీ ఓసీలు కలిపి ఉన్నారు. అంటే 22లోంచి 11 తీస్తే ఎంత అయిందండి? 11 లక్షలు ఉన్నాయి. అంటే సుమారుగా 50% జనాభా తూర్పుగోదావరి జిల్లాలో బీసీలు ఉన్నారనే కదా దానికి అర్థం. ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నారో బీసీ లోకమంతా కూడా గమనించమని కోరుతున్నా. గతంలో కూడా బీసీలకు వీళ్ళు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలు దాటిన బీసీ మహిళలకు అందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడా లేదా? ఎప్పుడు ఇస్తున్నావు బాబు? మా బీసీ అక్క చెల్లెమ్మలకి ఎప్పుడు ఇస్తున్నావు పెన్షన్? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నావు? ఇవాళ రేపన్న రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారికి, ఇదే తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ కూడా మొత్తం మెడకి చుట్టుకుంటారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీరు చేసిన మోసాలని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేలుస్తాం.